హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను చాంది. ఈరోజు వ్లాగ్ వచ్చేసి నేను షుగర్ కేన్ జ్యూస్తో స్టార్ట్ చేస్తున్నాను. సమ్మర్ అంటే మనకి షుగర్ కేన్ జ్యూస్ అండ్ కొబ్బరికాయ నీళ్ళు ఇవే కదా, మొత్తం సమ్మర్ అంతా ఇవే ఉంటాయి, వాటర్ మిల్లన్ ఇవన్నీ. సో ప్రవీణ్ బయట నుంచి తీసుకొచ్చారనమాట. షుగర్ కేన్ జ్యూస్ మనం ఇంట్లో చేయలేము ఆబ్వియస్లీ, సో బయట నుంచి తీసుకొచ్చారు. సో ఈరోజు నేను ఆఫ్టర్నూన్ లంచ్ ప్రిపేర్ చేయడంతో స్టార్ట్ చేస్తున్నాను వ్లాగ్ అనేది. అండ్ ఇందులో కొంచెం నేను ఐస్ క్యూబ్స్ యాడ్ చేసుకుంటున్నాను. అస్సలు కూలింగ్ అంటే అంత చల్లగా ఏం లేదు, అందుకని. ఇప్పుడు వచ్చేసి ఎప్పుడు రొటీన్గానే చూపిస్తాను కదా, లంచ్ ప్రిపేర్ చేసుకుంటున్నాను. చూడండి, కుక్కర్లో పప్పు అండ్ పొటాటోస్ ఒకేసారి కుక్ చేసేసుకున్నాను. బట్ మీరు ఎప్పుడైనా ఇలా కుక్ చేసుకుంటే పొటాటోస్ 1-2 సార్లు వాష్ చేసుకోండి. ఎందుకంటే అది మట్టి చాలా ఎక్కువ ఉంటుంది కదా పొటాటోస్కి, అందువల్ల 1-2 సార్లు కుక్ చేసుకోండి. చాలామంది బౌల్స్ పెట్టుకొని కుక్ చేసుకుంటారు, బట్ నాకు అలా అలవాట్లేదు అస్సలు. ఫస్ట్ నుంచి ఇలాగే కుక్ చేసుకుంటాను నేను. సో ఇప్పుడు అది వాష్ చేసేసుకొని పీల్ చేసేసుకుంటాను. మీరు తొక్కలు తీసుకొని కూడా ఉడకబెట్టుకోవచ్చు అని అనుకోవచ్చు, బట్ తొక్కలు తీసి ఉడకబెడితే పొటాటో చిన్నది పప్పులో కరిగిపోతుంది అనమాట. అందువల్ల తొక్కలు తీయకుండా 1-2 సార్లు వాష్ చేసుకొని ఇలా ఉడికించుకున్నాను నేను. సో ఈరోజు రెసిపీస్ ఏంటంటే సాంబార్ చేస్తాను అండ్ పొటాటో కర్రీ చేస్తాను. సాంబార్ రెసిపీ నేను మీతో ఆల్రెడీ షేర్ చేసుకున్నాను. మీరు కనుక ఇన్కేస్ చూడకపోతే ప్రీవియస్ వ్లాగ్స్లో చూడండి. సాంబార్ రెసిపీ చాలా యమ్మీగా ఉంటుంది. ఇడ్లీ సాంబార్ చేసినప్పుడు సేమ్ రెసిపీ అనమాట. దీన్ని కళ్యాణ్ రసం అని కూడా అంటారు నార్మల్గా. సో ఇది ఆల్రెడీ మీకు షేర్ చేసుకున్నాను కాబట్టి ఇది నేను ప్రాపర్గా అంటే మళ్ళీ పర్టికులర్గా చెప్పట్లేదు. సో ఈరోజు అసలు నేను వంట అంత అంత రెసిపీస్ అవి చేయక్కర్లేదు అని అనుకున్నాను. బట్ సడన్గా ఏంటంటే ప్రవీణ్కి ఆఫీస్ లేదు అనేది వచ్చిందనమాట. అందువల్ల మళ్ళీ నాకు హుషారు వచ్చి తను అడిగితే ఇలా చేయమని అన్నారు. తను సాంబార్ అండ్ పొటాటో కర్రీ అలా చేయమని చెప్తే నేను మళ్ళీ ఇలా స్టార్ట్ చేశాను అనమాట. అండ్ ఈరోజు మిట్టుకి కూడా స్కూల్ లేదు కాబట్టి మిట్టుకి నార్మల్గా బటర్ మిల్క్ రైస్ అది చేసుకుందాం అనుకున్నాము. ఎందుకంటే పిల్లలు ఇంట్లో ఉన్నప్పుడే వాళ్ళకి నీట్గా మజ్జిగ అన్నం అవి గంజి అన్నం ఇలాంటివి తినిపిస్తే చలవా ఈ ఎండాకాలంలో. నార్మల్గా వాళ్ళకి బాక్సులకి ఎలాగో మనం కర్రీస్ అవే చేస్తాం కాబట్టి ఇంట్లో ఉన్నప్పుడే కొంచెం ఇలా మజ్జిగ అన్నం కానీ ఇలాంటి పెరుగన్నం ఇలాంటివి తినిపిస్తుంటే సమ్మర్లో కొంచెం వాళ్ళకి కొంచెం కూలింగ్ అవుతుంది బాడీ. బట్ ప్రవీణ్ ఎప్పుడైతే ఆఫీస్కి వెళ్ళట్లేదు అన్నారో మొత్తం కంప్లీట్గా చేంజ్ అయిందనమాట. సో ఇలా నేను పొటాటో కర్రీకి పోపులు యాడ్ చేసుకుంటున్నాను. ఎండుమిరపకాయలు వేస్తున్నాను, ఆనియన్స్. ఈ పొటాటో కర్రీ నేను ఎప్పుడూ షేర్ చేసుకోలేదు మీతో. సో సాంబార్ చెప్పట్లేదు ఎలా చేస్తున్నాను ఏంటనేది, ఇంతకుముందు చెప్పాను కదా. సో ఇప్పుడు పొటాటో కర్రీ ఒకటే చెప్తున్నాను అనమాట. ఈ పొటాటో కూరని పొటాటో ముద్ద కూర అంటారనమాట. అంటే మనం పొటాటోస్ని ఉడికించుకొని క్రష్ చేసుకొని వేసుకుంటాము. పచ్చిమిరపకాయలు వేసాను, కొంచెం ఉప్పు వేసాను, పసుపు, టొమాటో, కరివేపాకు వేస్తున్నాను రెండిట్లో. ఎప్పుడైనా ఇలా చేసుకున్నప్పుడు ఏంటంటే ప్లస్ పాయింట్ ఏంటంటే మనకి రెండు దాంట్లోకి ఒకేసారి వేసేసుకోవచ్చు. ఒకటి తీసి ఒక దాంట్లోకి వేసుకొని మళ్ళీ ప్రిపేర్ చేసుకొని అదంతా అవసరం లేదు. సో చూడండి, నేను ఇలా చేతితో క్రష్ చేసుకుంటున్నాను. పొటాటోస్ అన్నీ క్రష్ చేసుకొని వేసేసుకుంటున్నాను.
కొంచెం పచ్చికారం యాడ్ చేశాను. పచ్చికారం అసలు చిల్లీ పౌడర్ అసలు అవసరం లేదు ఇందులో, బట్ చిన్న స్పైసీ కోసం నేను ఎలాగో మనం ఎండుమిరపకాయలు పచ్చిమిర్చి వేసాం కదా, సో సాంబార్ కూడా ఆల్మోస్ట్ అయిపోతుంది. సాంబార్లో నార్మల్గా నేను బాగా ఇచ్చే టేస్ట్ ఏంటంటే వెల్లుల్లిపాయలు మిరియాలు దంచి వేస్తాం కదా అది, అండ్ ఆల్సో హింగ్ బాగా టేస్ట్ వస్తాయి అన్నమాట. అండ్ లాస్ట్ టైం నేను సాంబార్ రెసిపీ షేర్ చేసినప్పుడు ఎవరో నాకు కామెంట్ చేశారు, నాకు అంతగా ఐడియా లేదు, నీ నీ తలకాయ సంథింగ్ ఏదో బెటర్ అన్నట్టు, అలాగే బెల్లం వేస్తారు సాంబార్లో అని చెప్పి ఎవరో కామెంట్ పెట్టారనమాట. నాకు అస్సలు ఇంత నవ్వు వచ్చిందంటే నిజంగా కామెంట్ చూసి, అందులో ఫీల్ అవ్వడానికి అసలు ఏం లేదు, నాకు నిజంగా కామెడీ అనిపించింది అనమాట. ఎందుకంటే సాంబార్లో చాలా రకాలు ఉంటాయి. కళ్యాణ్ రసం ఉంటుంది, ఇడ్లీ సాంబార్ వేరే రెసిపీ ఉంటుంది, రసం ఉంటుంది, బోల్డ్ అని రకాలు ఉంటాయి అందులో. సదరన్ అంటే సౌత్ ఇండియన్స్ వేరేగా చేసుకుంటారు, నార్త్ ఇండియన్స్ వేరేగా చేసుకుంటారు, చాలా రకాలు ఉంటాయి అన్నమాట. అది బెల్లం వేస్తారు నీ మొక్కు అది ఇది అని అనగానే నాకు కామెడీ అనిపించింది అనమాట. అందరూ బెల్లం వేసుకోరండి సాంబార్లో, బ్రాహ్మిన్స్ ఎక్కువగా నాకు తెలిసి బ్రాహ్మిన్స్ వేసుకుంటారు, బట్ చాలామంది వేసుకోరు, చాలామంది షుగర్ కూడా వేసుకుంటారు, అది వాళ్ళ వాళ్ళ టేస్ట్ బట్టి ఉంటుంది. అంతేగాని నీ మొక్కు సాంబార్ బెల్లం వేస్తేనే కానీ కంప్లీట్ అవ్వదు, నాకు అసలు నా టేస్ట్కి తగ్గ నేను చేసుకుంటున్నాను అంతే, ఏదో పెద్ద రాకెట్ సైన్స్ ఏం కాదు కదా, ఇలాగే చేయాలి అని చెప్పి మనకి నోటికి సాంబార్ అని మన టంగ్కి తెలిస్తే చాలు. అది నాకు ఇది చాలా బాగా నచ్చుతుంది. రసం అయితే నేను ఇది మమ్మీ నుంచి అండ్ యూట్యూబ్లో కూడా సేమ్ రెసిపీస్ చూశాను సాంబార్వి, సో అది మీరు తెలుసుకోండి. అంటే ఇది ఇలాగే చెయ్యాలని ఎక్కడా లేదండి, కొన్ని ఉంటాయేమో కానీ ఎవరికి తగ్గట్టు వాళ్ళు చేసుకుంటారు కదా. సో ఇలా మాట్లాడుతూ పొటాటో కర్రీ ఫైనల్ అయిపోయింది. నేను ఒక బౌల్లోకి తీసేసుకున్నాను, అది కొంచెం పచ్చివాసన పోయేంత వరకు ఉంచుకొని దించేసుకున్నాను అనమాట. సో ఇప్పుడు పాపడ్స్ కోసం ఆయిల్ వేడి చేస్తున్నాను. సో నాకు ఎప్పుడు సాంబార్ చేసినా సరే అదే కామెంట్ గుర్తొస్తుందేమో మరి చూడాలి. సాంబార్ కూడా అయిపోయింది కాబట్టి నేను అన్నీ ఒక బౌల్స్లోకి తీసేసుకుంటున్నాను. అండ్ ప్రవీణ్ కూడా హెల్ప్ చేస్తున్నారు హాల్లోకి పట్టుకెళ్ళడానికి ఒక్కొక్కటి. నేను అమెజాన్లో ఒక స్పైస్ ర్యాక్ ఒకటి ఆర్డర్ చేశాను, స్పైస్ బాక్స్, అది ఇప్పుడు వచ్చిందనమాట. సో బ్లాగ్లో ఇంక్లూడ్ చేస్తున్నాను ఇది చూపించడం. సో ప్యాకేజింగ్ వచ్చేసి ఇలా వచ్చింది. అండ్ నేను అమెజాన్ది పేజ్ క్రియేట్ చేశాను ఫ్రెండ్స్, అంటే ఇన్ఫ్లుయెన్సర్ పేజ్ టైప్లో ఉంటుంది అనమాట. మీరు ఒకసారి చెక్అవుట్ చేయండి. అంటే నేను ప్రొడక్ట్స్ కొన్నవి, నాకు నచ్చినవి అని నేను కొన్ని కేటగిరీస్ చేసి పెట్టాను అనమాట. సో మీకు ఇన్ కేస్ నేను కనుక డిస్క్రిప్షన్లో లింక్ కనుక మెన్షన్ చేయకపోతే మీరు డైరెక్ట్గా అందులో వెళ్ళి చూడొచ్చు. సో నాకు చాలా క్యూట్గా అనిపించినవి, నాకు ఎక్కువ నచ్చేవి నేను ఒక్కొక్క కేటగిరీ క్యూట్ ప్రొడక్ట్స్ అని చెప్పి, లేదంటే మెన్స్ వేర్, ఇవన్నీ కేటగిరీస్ చేసి పెట్టాను అనమాట, కిచెన్ గ్యాడ్గెట్స్ ఇవన్నీ. సో మీరు ఫాలో అయితే మీకు ఈజీగా ఉంటుందన్నమాట. అంటే నేను కొన్ని ప్రొడక్ట్స్ మీకు బాగా నచ్చి తీసుకోవాలనుకుంటే, ఎగ్జాంపుల్ వచ్చేసి స్పూన్ రెస్ట్ చాలా మంది అడిగారు. ఇది వచ్చేసి చాలా మంది నన్ను అడుగుతున్నారు అనమాట. నేను కుకింగ్ చేసేది వ్లాగ్ ఇంక్లూడ్ చేసినప్పుడు మీరు అది మధ్యలో పెడుతున్నారు కదా, స్పూన్స్ అవి పెడుతున్నారు కదా, అది ఎక్కడ తీసుకున్నారు అని చెప్పి. సో ఇదనమాట. ఇలాంటివి ఇది నేను హోమ్ సెంటర్లో తీసుకున్నాను యాక్చువల్లీ, బట్ నేను ఇది సర్చ్ చేసి పెట్టాను లింక్స్, ఎవరెవరైతే అడిగారో వాళ్ళందరికీ నేను లింక్స్ పెట్టాను. సో ఇంకా మీకు లింక్స్ కనుక పర్ఫెక్ట్గా కనిపించకపోతే మీరు అమెజాన్ నా పేజ్లోకి వెళ్ళి చూస్తే అందులో కిచెన్ గ్యాడ్గెట్స్లో ఉంటుంది. మొత్తం కిచెన్ గ్యాడ్గెట్స్ అంటే మొత్తం కిచెన్కి సంబంధించినవన్నీ అందులో పెట్టాను అనమాట. స్టోరేజ్ స్పేస్ అండ్ క్యూట్ ప్రొడక్ట్స్ ఇవన్నీ ఒక్కొక్క పేజ్ అలా కేటగిరీస్ చేసి అందులో నేను యాడ్ చేస్తున్నాను అనమాట ఒక్కొక్కటి. సో ఇది. సో ఇప్పుడు స్పైస్ ర్యాక్ చూసేద్దాము. స్పైస్ ర్యాక్ వచ్చేసి ఇలా వచ్చింది.
చూడండి, ఇది మసాలా బాక్స్, జెమినీ మసాలా బాక్స్. ఇక్కడ ఇవన్నీ ఉన్నాయి. స్ట్రాంగ్ అండ్ డ్యూరబుల్, 100% వర్జిన్ ప్లాస్టిక్, ఎలిగెంట్ లుక్, మెయింటైన్ గుడ్ హెల్త్ అండ్ హైజీన్, కీప్ స్పైస్ ఫ్రెష్ ఫర్ ఎ లాంగ్ హార్ట్స్. ఇలా ఉందన్నమాట. ఇది నేను నార్మల్గా స్పైస్ అంటే పౌడర్స్ గురించి కాదు, పౌడర్స్ గురించి నేను ఇంకో బాక్స్ పెట్టాను. అది చాలా చాలా క్యూట్గా ఉంది. సో అది నాకు వచ్చిన వెంటనే నేను మీకు షేర్ చేసుకుంటాను. సో ఇది వచ్చేసి ఇలా వచ్చింది కంపార్ట్మెంట్స్లో. ఇది నేను మామూలుగా మసాలా, ఇప్పుడు దాల్చిన చెక్క ఇవన్నీ మనకి పౌడర్గా కాకుండా ఉంటాయి కదా గరం మసాలా సామాన్లు, అవి షాజీరా, ఇలాయచీ, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు, ఇవన్నీ లవంగాలు, మళ్ళీ ఇవన్నీ పెట్టుకోవడానికి అని చెప్పి ఒక్కొక్కటి తీసుకున్నాను. ఇవి వచ్చేస్తే ఇక్కడ బయటికి చూడండి, బాక్సెస్ ఇండివిజువల్గా బయటకు వచ్చేస్తే ఒక స్పూన్ కూడా ఇచ్చారు. సో మనకి ఇలా కనుక చేసుకోవచ్చు, లేదంటే ఇవన్నీ తీసుకోవడం మనం నార్మల్గా యూజ్ చేసుకోవచ్చు. సో ఇది నాకు చాలా బాగా నచ్చింది. ఇందులో సైజెస్ కూడా ఉన్నాయి. ఇది వచ్చేసి రెక్టాంగులర్ షేప్ అనమాట నేను తీసుకున్నది. ఇంకొకటి వచ్చేసి స్క్వేర్ షేప్ ఉంది, అండ్ ఆల్సో రౌండ్ షేప్ కూడా ఉందన్నమాట. నేను స్క్రీన్ షాట్ పెడతాను చూడండి, దీని ప్రైస్ ఎక్సెట్రా ఎక్సెట్రా. సో ఇదనమాట. అండ్ ఇప్పుడు లంచ్ ప్రిపేర్ చేసేసాను. చాలా చాలా ఆకలిస్తుంది. సో ఇప్పుడు లంచ్ చేసేయాలి. ఇది వచ్చేసి ఇప్పుడు నేను ప్రెజెంట్ యూజ్ చేస్తున్న ఇదని బాక్స్ అనమాట. బట్ చాలా కంజెస్టెడ్గా ఉంది, అండ్ ఆల్సో సెపరేట్గా ఉంటే బెటర్ కదా అని తీసుకున్నాను. అండ్ ఇది వచ్చేసి నేను మొత్తం స్పైసెస్ అన్నీ ఉంచే డబ్బా అనమాట, పెద్ద డబ్బా. అందులోంచి తీసి ఇందులో ఫిల్ చేసుకునేదాన్ని. సో ఇప్పుడు ఫిల్ చేసేసుకుంటున్నాను. ఇది వచ్చినప్పటి నుంచి ఎప్పుడు ఫిల్ చేసుకుందామా, నీట్గా కనిపిస్తుందా అని చూస్తున్నాను అనమాట. చూడండి, ఫస్ట్ నేను షాజీరా వేసుకున్నాను, అండ్ జాపత్రి, స్టోన్ ఫ్లవర్, దాల్చిన చెక్క ఏరుతున్నాను అనమాట. అన్నీ మిక్సప్ అయిపోయి ఉంటాయి అందులో. సో బిర్యానీ ఆకు, మిగతా లవంగాలు అండ్ ఫ్లవర్ ఇవన్నీ ఉంటాయి కదా, అవన్నీ ఒక దాంట్లో పెట్టుకుంటున్నాను. సో ఈ స్పైస్ బాక్స్ ఎలా అనిపించిందో నాకు కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అండ్ అమెజాన్ పేజ్ మాత్రం ఫాలో అవటం మర్చిపోకండి. అందులో అన్ని ప్రొడక్ట్స్ నాకు నచ్చినవి ఉంటాయి. ఇప్పుడు వచ్చేసి మేము లంచ్ చేయడం స్టార్ట్ చేసాము. ఇప్పటి వరకు నేను ఎప్పుడు మేము లంచ్ చేసేటప్పుడు కానీ, డిన్నర్ చేసేటప్పుడు కానీ, బ్రేక్ఫాస్ట్ చేసేటప్పుడు ఎప్పుడు నేను తినేటప్పుడు ఎప్పుడు నేను వ్లాగ్స్ పెట్టలేదు. ఫస్ట్ టైం పెడుతున్నాను అనమాట. సో ఈ పర్టికులర్ది మీకు ఎలా అనిపించిందో నాకు ఖచ్చితంగా కామెంట్ చేయండి. బాగుందా బాగాలేదా సో అండ్ సో అనమాట. నేను డే బై డే కొంచెం పర్ఫెక్ట్ వ్లాగ్ చేయడానికి ట్రై చేస్తున్నాను. మీరు నాకు ప్రీవియస్ వ్లాగ్స్ చూసుంటే నేను ఫస్ట్ షాపింగ్ హాల్స్ అవి స్టార్ట్ చేశాను, తర్వాత డైలీ వ్లాగ్ స్టార్ట్ చేశాను, తర్వాత క్లీనింగ్ది స్టార్ట్ చేశాను. అలా నాకు డే బై డే అలా నేను నేర్చుకుంటున్నాను అనమాట. సో ఈరోజు ఈ లంచ్ అది చేసేటప్పుడు మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేసి చెప్పండి. సో దట్ నేను మీ కామెంట్స్ బట్టి నేను ఇలాంటివి తినేటప్పుడు వీడియోస్ అవి నేను తీయాలో వద్దు అనేది నేను డిసైడ్ చేసుకుంటాను అనమాట. సో నాకు అది ఎంకరేజింగ్గా ఉంటుంది. నేను నార్మల్గా అనుకునేది ఏంటంటే, ఈరోజు తినేటప్పుడు బ్లాగ్ తీయడానికి రీజన్, మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మనం ఏమేం చేసామో అదే మనం పర్ఫెక్ట్ బ్లాగ్ అనేది అని అనుకుంటాను నేను. సో ఎప్పుడు ఇలా నేను తీయలేదు కాబట్టి ఈరోజు కొంచెం అలా ట్రై చేద్దామని తీసాను అనమాట. సో చూడండి, మిట్టు అసలు ఇప్పటి వరకు వాడు అసలు అన్నంలో చెయ్యి పెట్టలేదు. నార్మల్గా అయితే నేను వాడికి నాకు ఒక ప్లేట్లో పెట్టి నేను వాడికి తినిపిస్తూ నేను తింటాను అనమాట. బట్ అప్పుడప్పుడు ఏంటంటే నాకు ప్లేట్ కావాలి. వాడికి నాకు ఇష్టమైన డిషెస్ అయితే అంటే సాంబార్ కానీ, చేపల పులుసు, ఇలాంటి పులుసులు కానీ, వాడికి నచ్చిన కర్రీస్ ఏమైనా కానీ నేనే తింటాను అంటాడనమాట. సో ఈరోజు లంచ్ అయితే చాలా చాలా యమ్మీగా ఉంది. నార్మల్గా అయితే నేను రైస్ అసలు చాలా చాలా తక్కువ తింటాను. అసలు వర్కింగ్ డేస్ అయితే నేను అసలు రైస్ తిన్ను. నార్మల్గా ఇలా సాంబార్ కానీ ఎప్పుడైనా బాగా యమ్మీగా అనిపిస్తే రైస్ తింటాను అనమాట. అండ్ ఆల్సో నార్మల్గా వీకెండ్స్ అప్పుడు కూడా రైస్ తింటాను, ఎందుకంటే ముగ్గురం కలిసి ఒక దగ్గర కూర్చొని తింటాం కదా, అప్పుడైతే తింటాను. నార్మల్ వర్కింగ్ డేస్లో అసలు నేను రైస్ ముట్టుకోను. సో ఇలా నవ్వుకుంటూ లంచ్ అయిపోయింది. ఇప్పుడు నేను ఈవినింగ్ స్నాక్ చేస్తున్నాను ఫ్రెండ్స్.
నార్మల్గా ఆఫ్టర్నూన్ లంచ్ అయిపోయినాక కాసేపు అలా మూవీ చూసాము, అమెజాన్ ప్రైమ్లో మూవీ చూసాము. సో తర్వాత ఈవినింగ్ మిట్టు ప్రవీణ్ పడుకున్నారు. వాళ్ళు లేచేలోపు నేను బజ్జీలు వేద్దామని స్టార్ట్ చేశాను. సో ఇప్పుడు ఒక బౌల్లో నేను శనగపిండి తీసుకున్నాను అండ్ రైస్ ఫ్లోర్ వేసాను, పచ్చికారం, సాల్ట్ ఇవన్నీ వేసి మిక్స్ చేసుకుంటున్నాను. మనకి బజ్జీలకి బ్యాటర్ అనేది కావాలి కదా, దానికోసం అనమాట. అండ్ మీరు ఎప్పుడైనా, నేను ఇంతకుముందు మీకు చెప్పాను, మీరు ఎప్పుడైనా కలుపుకున్నప్పుడు ఇలా బేకింగ్కి యూజ్ చేస్తాం కదా, దీన్ని ఏంటంటారో నాకు దీని పేరు సరిగ్గా తెలీదు. దాంతో కనుక మీరు తిప్పుకున్నట్టయితే కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ మనకి ఉండ కట్టకుండా ఉంటుందన్నమాట పిండి అనేది. లేదంటే మనకి శనగపిండి, బియ్యపిండి ఇలాంటివి ఏంటంటే ఉండ కడతాయి కదా వాటర్ ఫస్ట్ ఎక్కువ వేసేసుకుంటే. అలా కాకుండా కొంచెం అది బాగా విస్క్ అవుతుంది అనమాట. బజ్జీ వచ్చేసి నేను పొటాటో బజ్జీ అండ్ ఆనియన్ బజ్జీ వేసుకుంటున్నాను ఇప్పుడు. సో ఒక పొటాటో తీసుకున్నాను, ఒక ఆనియన్ తీసుకున్నాను. నార్మల్గా మేము తినడానికి అవి అలా క్వాంటిటీ సరిపోతాయి. ఎవరైనా వచ్చినప్పుడు మాత్రం కొంచెం ఎక్స్ట్రా చేస్తుంటాను అనమాట. సో ఇలా స్లైసెస్గా కట్ చేస్తున్నాను ఆనియన్స్. అండ్ పొటాటో కూడా స్లైసెస్గా కట్ చేస్తున్నాను. ఎక్కువ క్వాంటిటీ అయితే సిజర్స్ అవి తీయచ్చు స్లైసెస్కి, బట్ ఒక్కొక్కటే కాబట్టి నేను సిజర్స్ ఏం తీయలేదు, నార్మల్గా కట్ చేసేస్తున్నాను. మనం ఆ సిజర్స్ అవి తీసే టైంలో ఒక్క ఉల్లిపాయ, ఒక్క బంగాళదుంప మనం కట్ చేసేసుకోవచ్చు కదా, అందుకని అనమాట. సో ఆయిల్ కూడా మరిగిపోయింది. ఇప్పుడు బజ్జీలు వేసేసుకోవడం స్టార్ట్ చేసేద్దాము. ఇందులో మీరు కార్న్ఫ్లోర్ వేసుకోవచ్చు, బట్ నేను బియ్యపిండి వేసాను కాబట్టి క్రిస్పీగానే వస్తాయి. ఇందులో కొంచెం వాము కూడా యాడ్ చేసుకోవచ్చు, బట్ నేను వాము అది యాడ్ చేయట్లేదు అనమాట. సో ఒక టిష్యూ వేసుకొని ప్లేట్ మీద తీసుకుంటున్నాను బజ్జీలు. ఇది నేను మొత్తం కంప్లీట్ అయిన తర్వాత ఎలా వచ్చిందో కూడా నేను మీకు క్లిప్ యాడ్ చేసి చూపిస్తాను. సో ఒకసారి మీరు ట్రై చేసి చూడండి, చాలా సింపుల్గా అయిపోతుంది అన్నమాట. మహా అయితే ఒక 10 మినిట్స్లో అయిపోతుంది ఇది చేయడం, ప్రిపేర్ చేయడం. ఇప్పుడు బజ్జీలన్నీ వేసేసుకున్నాను కదా, నాకు ఇంకా పిండి మిగిలిపోయింది బౌల్లో చూడండి. అందులో నేను మిగతా ఆనియన్తో నేను పకోడీలాగా వేసుకుంటున్నాను అనమాట. నైట్ నాకు డిన్నర్లోకి వస్తుంది కాబట్టి నేను పకోడీలా వేసేసుకుంటున్నాను ఆయిల్ హీట్గా ఉన్నప్పుడే. సో ఇందులో నేను కొంచెం కరివేపాకు, ఆనియన్స్ వేసుకొని బాగా మిక్స్ చేసుకుంటున్నాను. సాల్ట్ ఇంకా కారం ఏం వేయట్లేదు, ఆల్రెడీ బజ్జీలకి కదా కలుపుకున్నాం. సో అందువల్ల ఇలా వేసేసుకుంటున్నాను. సో ఈ బజ్జీలు రెడీ అయిపోయి, మీకు రెసిపీ ఎలా అనిపించిందో నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇది పెద్ద రెసిపీ ఏం కాదు, నార్మల్గా అందరూ వేసుకున్నట్టే. కాకపోతే అరటికాయ బజ్జీలు ఎలా అయితే వేసుకుంటారో నేను పొటాటో అండ్ ఆనియన్స్ ఎక్కువ ప్రిఫర్ చేస్తాను అనమాట. అరటికాయలు ఎప్పుడు మనం ఇంట్లో స్టోర్ చేసుకోం కదా, అందుకని. ఇక్కడ మిట్టు లేచాడు, వాడి కోసం పాలు కలుపుతున్నాను. చూడండి యమ్మీ యమ్మీ బజ్జీ. ఇది వచ్చేసి ఆనియన్ బజ్జీ అనమాట. నేను చూడండి తిని మీకు చూపిస్తున్నాను లోపల ఎలా వచ్చిందో ఏంటని చెప్పి. ఆనియన్ బజ్జీకి కొంచెం మాయిశ్చర్ ఉంటుంది, ఎందుకంటే వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కదా, అందుకని. ఇది వచ్చేసి పొటాటో బజ్జీ అనమాట.
ఈరోజు వ్లాగ్ నేను నెక్స్ట్ ఒక చిన్న క్లిప్తో ఎండ్ చేస్తున్నాను. అది నేను మీతో చిన్నగా ఆడుకున్నాం అనమాట నైట్, దాంతో నేను ఎండ్ చేస్తున్నాను అనమాట. సో ఈరోజు బజ్జీ, పొటాటో కర్రీ అండ్ ఆల్సో మసాలా బాక్స్ అది ఎలా అనిపించాయో నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈరోజు చిన్న హ్యాపీ అనిపించింది, ఎందుకంటే ప్రవీణ్కి సడన్గా ఆఫీస్ లేదు కదా అండ్ మిట్టు కూడా ఇంట్లో ఉన్నాడు, సో అందుకని అనమాట. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. చలో 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 చాలు 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 వద్దు వద్దమ్మా, రేపు మార్నింగ్ చేస్తాలే, మళ్ళీ రేపు మార్నింగ్ చేస్తాను. వద్దు బజ్జున్నారు, స్కూల్కి వెళ్ళిపోవాలి.